వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేసే ఛాన్స్ ఉంది అంటారండి? నాకైతే ఈ కాంగ్రెస్ కు వేయాలి అని ఉంది. కాంగ్రెస్, నవీన్ యాదవ్. ఎందుకంటే గవర్నమెంట్ అదే ఉంది కదా, రాష్ట్రంలో అదే ఉంది కాబట్టి. అందుకోసమే అది వేయాలని ఉంది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఎట్లా ఉందండి మరి కాంగ్రెస్? డెవలప్మెంట్ ఇంతకు ముందు లేకుండా 10 సంవత్సరాలు చేసి కదా, లేదు కదా డెవలప్, అందుకోసమే చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 years లో ఏమైనా ఉందా మరి? చూడాలి, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చూడాలి, ఛాన్స్ ఇవ్వాలి కదా. మీకు తేడా కనిపిస్తుంది ఏమైనా? అంటే 10 years బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం కనిపించలే, ఈ రోడ్లు లేవు చక్కగా, ఇది లేదు. అవును, అది అందుకోసమే కొంచెం దీనికి తీసేసి వేరే. ఓట్లు ఉన్నాయా అండి మీ ఇంట్లో? ఎన్ని ఉన్నాయి మొత్తంగా? మా ఇంట్లో 10 ఉన్నాయి. 10 ఉన్నాయా? 10 ఎవరికి ఇస్తారు మరి? వేరే పార్టీకి ఇస్తారా లేకపోతే ఓన్లీ కాంగ్రెస్? కాంగ్రెస్ ఇంతకు ముందు కూడా చేసినాం కదా. ఓన్లీ కాంగ్రెస్ అంటే ఎందుకండి మరి అంత గట్టిగా? ఎందుకంటే ఈ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది కానీ ఇక్కడ డెవలప్ చేయాలి, ఊళ్ళో డెవలప్ చేసింది అని ఒప్పుకుంటా నేను. దానికోసమే చేంజ్ చేద్దామని. చేంజ్ చేస్తే ఇప్పుడు డెవలప్మెంట్ వీళ్ళు ఇంకా 5 years లో చూద్దాం, ఈయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. మరి బీజేపీ కూడా ఒక సైడ్ ఉంది కదండి, అది ఉంది కరెక్టే, కానీ బీజేపీది పెద్దది, ఆడ సెంటర్ లో ఉంది. వాడు ఎట్లా అంటే అట్లా గుంజొచ్చు. ఎందుకంటే 1 సీటు 2 సీట్లు ఇది కాదు కదా, సెంటర్ అది చాబీ ఎక్కడ ఉంది చేసేది. సో మొత్తం 10 ఓట్లు కూడా ఎవరికి? కాంగ్రెస్. నవీన్ యాదవ్ గారు. ఎవరికి వేస్తారమ్మా? కాంగ్రెస్ కి వేస్తారా, బీఆర్ఎస్ కి? ఎవరికి? కాంగ్రెస్ కి వేయాలి. కాంగ్రెస్ కి వేయాలా? మంచిగా ఉంది అమ్మ. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లుంది? రేవంత్ రెడ్డి ఏం చేసిండయ్యా మాకు? మరి ఏం చేయలేదు బేట. ఈ 4000 పింఛన్ ఇస్తా అన్నాడమ్మా, ఇయ్యలేదు, అసలు ఇయ్యలే. ఫ్రీ బస్ లో పోతలేవా మరి జాతరలకు, గుడిలకు? గుళ్ళలోకి పోతున్నాంలే, ఎందుకు అబద్ధాలు మాట్లాడాలి? ఉపయోగం ఉందా మరి బస్సు వల్ల? ఉన్నది కానీ ఇప్పుడు వాళ్ళ జీతాలలో కట్టెత్తున్నాయి కదా బేట, మరి వాళ్ళకు ఎంత ఇబ్బంది ఉంటది బేట. మరి ఫ్రీ బస్ తీసేయాలి, వాళ్ళకు ఉద్యోగాలకు కష్టం అవుతుంది కదా బేట. వాళ్ళకి జీతాలు తక్కువిస్తున్నారు, మరి ఇస్తలేరంట. మనకేం చేశారు? ఇప్పుడు మోళ్ళ మీద కూడా మరి బస్ టికెట్ కొంచెం ఎక్కువ రేటు పెంచి ఎక్కువ తీసుకుంటారు. అయ్యో పాపం, వాళ్ళకి పెంచితే మరి ఇండ్లలో కష్టం అవుతుంది కదా. వాళ్ళకి పెంచేస్తే ఎట్లా బేట? పిల్లలకు పెంచేద్దు, వాళ్ళు ఇంటి సంసారం ఇంటి అద్దె పెంచిండ్రా. అయ్యో మరి అట్లా పెంచితే ఇక వాళ్ళకేం కష్టం కదా బేట. మరి కేసీఆర్ మంచోడు ఒక్కడికి చూస్తే. ఆయన ఉన్నప్పుడు ఏమేం చేసిండమ్మా మీకు? మాకు పెళ్లి చేసి పెళ్లి అవి కూడా కట్టిండు బేట, వచ్చినాయి. నా పిల్లగాని పెళ్లి అయినప్పుడు వచ్చినాయి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఎవరన్నా మా ఇల్లు అట్టనే ఉన్నది, అందుకని ఎవరన్నా మాకేం చేసేది ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు కదండి, మీకు వస్తుందా? వస్తలే మరి 200 లోపల వస్తే ఇస్తారు, మరి 200 మీద వస్తున్నది మాకు. ఇస్తలేదు. ఫ్రీ బస్సు వాడుతున్నారా మరి? మీకు ఏమైనా? మేము ఎక్కడికి పోయేది లేదు, ఇక్కడే ఉంటాం ఇంటికాడనే. దానివల్ల యూజ్ ఏం లేదంటారు? మాకేం లేదు, ఉన్నోళ్ళకి ఉన్నది, పోయే వాళ్ళు పోతానే ఉన్నారు. అందరు పోవాలని ఏం లేదు కదా, పోయేటోళ్ళు పోతారు. ఎందుకండి కొట్టుకొని జుట్లు పట్టుకొని ఏలాడతాను కా వేస్ట్ అది. తీసేస్తే బెటర్ అంట మరి. అవును, మళ్ళీ దాని ప్లేస్ లో ఏం పెడితే బాగుంటది అంటారమ్మా మరి? ఏం పెడతారు? అది జాబ్ చేసే వాళ్ళకి కూడా వేస్ట్ అయిపోయింది కదా అది. ఈ తిరిగేటోళ్ళు 4 పిల్ల ఇంట్లో టికెట్ అయితేనేమో ఒక్కళ్ళే పోతారు, టికెట్ లేకపోతే 4 ఉంటే 4 పిల్లల్ని వేసుకొని పోతే సీట్లు ఎక్కడ ఉంటాయి? మగవాళ్ళు ఎక్కడానికి, డ్యూటీ చేసే ఆడవాళ్ళకి ఎక్కడానికి ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. పిల్లలకు అంటే ఇప్పుడు మళ్ళీ ఈ రేట్లు, టికెట్ రేట్లు కూడా పెంచేసారు. అబ్బాయిలకు ఎక్కువ చార్జెస్ పడుతున్నాయి, మళ్ళీ స్కూల్ కి వెళ్ళే కాలేజ్ కి వెళ్ళే వాళ్ళ పాస్ల పైన కూడా చార్జెస్ పెంచారు ఇప్పుడు. మరి అది ఇట్లాంటి అన్ని తీసేస్తే బెటర్ అంటారా, ఉంచితే బెటర్ అంటారా? బస్సు, ఫ్రీ బస్సుది పాపం కాలేజీ వాళ్ళకి తక్కువ చేసి, జాబ్ చేసిన వాళ్ళకి తక్కువ చేయాలి కదా. ఈ ఫ్రీగా తిరిగేటోళ్ళకి ఎందుకండి? వాళ్ళకి వేస్ట్, అది తీసేయడమే మంచిది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అభివృద్ధి అవ్వచ్చు, లేకుంటే నీళ్ళు అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఎప్పుడు ఒకలానే ఉందండి. ఎప్పుడు ఒకలానే ఉందా? ఇబ్బంది ఏం లేదు? మాకేమి ఇబ్బంది లేదు, కానీ ఈ రూల్స్ బాగాలేవు. మళ్ళీ ఆడవాళ్ళకి పింఛన్లు ఇస్తా అది ఇస్తాను అన్నాడు కదా, చెప్పు. వస్తుంది 2000 వచ్చే పింఛన్ 4000 ఇస్తా అన్నారు. మాకు కాదు, హ్యాండిక్యాప్ కి.
మామూలు అందరికి వితంతువులకైతే 2000, హ్యాండిక్యాప్ కి అయితే 4000 అంటే వితంతువులకి ఇస్తున్నారు. 2000 పింఛన్ ఉండే ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు 2000 4000 చేస్తాను. లేదు లేదు చేయలేదు. 2000 16 రూపాయలు వస్తాయి అంతే. ఫస్ట్ నుండి వచ్చేటివే వస్తున్నాయి. ఇప్పుడు ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే వాళ్ళకి ఒక స్కూటీ ఇవ్వచ్చు. ఏం లేదు, ఏమి ఇవ్వలేరు. కాలేజీ స్టూడెంట్ కి ఇస్తా అన్నారు కదా, ఇవ్వలేరు. జాబ్స్ లేని వాళ్ళకి కూడా ఏమి లేదండి, చదువుకొని ఇంట్లోనే ఉన్నారు కానీ జాబులు లేవు, ఏమి లేవు. సో మరి ఎవరిని గెలిపిస్తే మంచిది అంటారు? ఎవరిని గెలిపించినా మాకు ఒకటే. అంటే మీ అభిప్రాయం మరి కేసీఆర్ ప్రభుత్వం గెలిస్తే మంచిగా ఉంటుందా రేవంత్ రెడ్డి? ఏమండి ఎవరు వచ్చినా ఒకటే మాకు. అభివృద్ధి అనేది ఏం లేదా, ఉందా? ఎవరైనా వచ్చినా కూడా ఎవరు వచ్చినా మాటలు చెప్తారు, తర్వాత వెనకకి వెళ్ళిపోతారు గెలిచినాక. అంతే, ఎలక్షన్స్ అప్పుడే అంతే చెప్తారు ఇంటికి వచ్చి, తర్వాత ఇట్లా చూడనన్నా చూడరు కదా.